బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్తో సహా మరో నలుగురుపై ప్రాసిక్యూషన్ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై గవర్నర్ అనుమతి కోరుతూ అవినీతి నిరోధక శాఖ నివేదికను పంపింది. 9 నెలల పాటు ఏసీబీ అధికారులు దర్యాప్తు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ మరియు ఫార్ములా ఈ ఆపరేషన్ సీఈఓపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్తో సహా మరో నలుగురుపై ప్రాసిక్యూషన్ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై గవర్నర్ అనుమతి కోరుతూ అవినీతి నిరోధక శాఖ నివేదికను పంపింది. 9 నెలల పాటు ఏసీబీ అధికారులు దర్యాప్తు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ మరియు ఫార్ములా ఈ ఆపరేషన్ సీఈఓపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్తో సహా మరో నలుగురుపై ప్రాసిక్యూషన్ కోసం ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై గవర్నర్ అనుమతి కోరుతూ అవినీతి నిరోధక శాఖ నివేదికను పంపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఏంటి ఇప్పటి వరకు కాళేశ్వరం అన్నారు, కవిత అన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ఇప్పుడు మళ్ళా ఫార్ములా ఈ కార్ రేసు ఏంటి? అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? ఒక కీలకమైనటువంటి నివేదిక ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పించారు. కేటీఆర్ను విచారించారు, అదేవిధంగా అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారిని కూడా విచారించిన తరువాత రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. ఏముంది ఆ రిపోర్టులో, ఎలా జరిగింది, ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి అవినీతి జరిగింది అనేటటువంటి విచారణలో భాగంగానే కేసు నమోదు చేసినటువంటి అధికారులు, ఏసీబీ అధికారులు పూర్తిగా కూడా దానికి సంబంధించి విచారణ జరిపారు. అలా జరిపినటువంటి విచారణలో కేటీఆర్ను కూడా పిలిపించారు, ఆయన కూడా ప్రశ్నలు అడిగారు. కేటీఆర్ విచారణకు వెళ్ళి మళ్ళీ విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా పెద్ద కేసే కాదు, లోటబీస్ కేసు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఈ కేసు ఏదైనా, మొత్తం విచారణ ఏదైనా సరే మొత్తానికి ఒక నివేదిక, ఒక ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి నివేదికనైతే ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అప్పచెప్పారు. ఒక సెక్టార్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సెక్టార్లోకి వస్తే నివేదిక ఆధారంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేది అసలైనటువంటి ట్విస్ట్. ఖచ్చితంగా కూడా ఇందులో అవినీతి జరిగింది అనడానికి కావాల్సినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలను ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు సమర్పించి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా కేసుకు సంబంధించి బలమైనటువంటి వ్యక్తుల అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది రాజు. ఎందుకంటే నివేదిక అనేది ఆల్రెడీ ఈరోజు సమర్పించారు కాబట్టి పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి.
యా మధు, అంటే ఏసీబీతో పాటు కూడా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది, ఇందులో మనీ లాండరింగ్ జరిగింది అన్న వార్తలు కూడా వచ్చాయి మధు. విదేశీ కంపెనీకి నిధులు మళ్లించారు, వాళ్ళ మళ్లించినటువంటి నిధులన్నింటినీ కూడా అక్కడి నుంచి మళ్ళీ దానికి స్వలాభం పొందడానికి, అంటే వ్యక్తిగతంగా కూడా లాభం పొందడానికి కావాల్సినటువంటి ఒక కుట్రకోణం జరిగింది, ఫార్ములా ఈ కార్ రేసులో ఇదే జరిగింది అనేటటువంటి పూర్తి స్థాయి ఆధారాలను ఏసీబీ అధికారులు మాత్రము కనుగొని ఉంటే, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా కూడా ఇది చాలా కీలకం మారబోతుంది. కేటీఆర్కు ఈ కేసు అంతా కూడా చుట్టుకోబోతుంది. మరి దానికి సంబంధించినటువంటి, అంటే కేటీఆర్ ఇందులో ప్రమేయం ఉంది, కేటీఆర్ ఇందులో అవినీతికి పాల్పడ్డారు అనేటటువంటి ఆధారాలను కనుక ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో మాత్రం పొందుపరిస్తే మాత్రం నెక్స్ట్ స్టెప్ అనేది మాత్రం అటు చూసుకుంటే విదేశాల నుంచి జరిగినటువంటి మొత్తం లాండరింగ్ కేసు ఏదైతే ఉందో, మనీ లాండరింగ్ కేసు ఏదైతే ఉందో అందులో ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విచారణలో ఖచ్చితంగా కూడా కీలకంగా ఈ కేసు కూడా మారబోయే అవకాశం ఉంది రాజు. యా మధు, మరి గవర్నర్ అనుమతి కోరుతూ కూడా మరి ఏసీబీ కూడా నివేదిక పంపినట్టు తెలుస్తుంది. ఎప్పట్లోగా గవర్నర్ నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇదే, అంటే ఈ కేసు ఏదైతే ఉంటుందో ఈ కేసుకి సంబంధించి ఫర్దర్గా స్టెప్ ముందుకు వెళ్ళాలంటే ఎక్కడ హోల్డ్ అయింది, విచారణకు సంబంధించినటువంటి నివేదికనంతటినీ కూడా ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఇవ్వడం, అలా ఇచ్చినటువంటి నివేదికలో కేసు కూడా నమోదైంది. ఇందులో దీనికి సంబంధించి కేసు కూడా ఉంది, కేసు కూడా నమోదైంది. కాబట్టి ఖచ్చితంగా కూడా నివేదిక ఏదైతుందో ఆ నివేదిక అనేది చాలా అత్యంత రహస్యంగా ఉంటుంది, అది ఇప్పుడిప్పుడే బయటికి రాదు. వన్స్ కోర్టుకు ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటటువంటి క్రమంలోనే అరెస్టుల పర్వం అనేది మొదలైతే మాత్రం ఖచ్చితంగా కూడా ఇందులో తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఏసీబీ అధికారులు స్టెప్ అయితే ముందుకు వెళ్ళబోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.